జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగక పోరాటం చేస్తున్నారని, రాష్ట్ర భవిష్యత్తుపై ముందుచూపు ఉన్న వ్యక్తి ఆయన అని పార్టీ విజయవాడ నాయకుడు నేత పోతిన మహేష్ అన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వంలో 35వ డివిజన్ అధ్యక్షుడు నారాయణస్వామి ప్రదీప్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇసుక విధానం వలన రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని ముందుగా గ్రహించి ఇసుక పాలసీని వ్యతిరేకించి లాంగ్ మార్చ్ చేసిన ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. సెంటు భూమి పథకం పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడంతో పాటు మాయమాటలు చెప్పిన మోసం చేయడంలో జగన్ దిట్ట అని వ్యాఖ్యానించారు. 35 డివిజన్లో ఇంటింటికి జనసేన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా పోతిన మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న డివిజన్ అధ్యక్షురాలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒకటే చెప్తున్నారు, ఇంటి పత్రాలు ఇచ్చారు కానీ ఇల్లు ఇంతవరకు మ్యాపింగ్ చూపించలేదు. అక్కడికి వెళ్ళి చూస్తేమో రోడ్లు లేవు, లైట్లు లేవు, కనీసం ఫౌండేషన్ కూడా ఏది స్టార్ట్ చేసినట్టు లేదు. ఒకరికేమో కంకిపాడు ఇచ్చారు, ఒకరికేమో కొండపల్లి ఇచ్చారు, కనీసం తీసుకెళ్లే వాలంటీర్లు కూడా దిక్కు లేకుండా అయిపోయారు. చెత్తపండు కట్టించుకోవడానికి వస్తున్నారు కానీ ఇల్లు చూపించడానికి ఎవరు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మేమేంటంటే ఇవన్నీ మనం నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అందరూ 80% ఏ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇంటి పట్టాలు ఇచ్చారండి, ఇచ్చి 3.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మాకు ఇల్లు చూపించలేదు అనేసి. సో ఇవన్నీ మహేష్ గారు రాసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ డివిజన్లోని సమస్యలన్నీ పరిష్కార మార్గంగా తీసుకెళ్ళడానికి నా వంతు సహాయం నేను చేస్తాను. థ్యాంక్ యూ. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. అలాగే ఉంటుంది, ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది. అదే మళ్ళీ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మరి మనం న్యాయం చేస్తున్నారనే కదా ఆశపడేస్తున్నారు. వాళ్ళు కూడా నిలుపుకుంటారు. అది మొత్తానికి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా నిలుపుకుంటారు. ఇంకోపోతే అందరూ ఉన్నోళ్ళు అయిపోయి వెళ్ళిపోతే వేరే వాళ్ళకి బలంగా చెప్పాలి. తరఫున పంపిణీ చేసుకుంటామని అంతకుముందు బ్యానర్ ఈరోజు ఏంటి విషయాలు, రేట్లు పెరిగిపోయి, తిండి రేట్లు పెరిగినాయి, సరుకుల రేట్లు పెరిగింది, గ్యాస్ రేటు కూడా పెరిగింది, అన్నీ పెరిగినాయి, లాభాలేమో తగ్గిపోతున్నాయి. ఇంటి చాలా ఇబ్బంది జనసేన పార్టీ సపోర్ట్ చేయండి.